నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలి పేదోడి రాజ్యం రావాలి పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి పిలుపు చంద్రబాబును సీఎంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ స్పష్టీకరణ కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు భద్రాచలం శ్రీ వాసవి మాతకు ఆషాఢ మాస సారే మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సమర్పణ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ రాజ్యం పోవాలని పేదోడి రాజ్యం రావాలని పేదల భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశంతోనే సాధ్యమని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి అన్నారు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం కొంగనపాడులో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ టీడీపీ మేనిఫెస్టోతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దోపిడీ రాజ్యంగా మారిందని పేదవాడి రాజ్యం కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ₹2 ఇచ్చి 45 రకాల పన్నులతో ₹100 వసూలు చేస్తూ వసూలు రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు ప్రచార యాత్రలో యువకులు కరపత్రాలు పంచుతూ సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు పేదల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వగల నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు పేదల బతుకు చిత్రం మారాలంటే జగన్ రెడ్డి దోపిడీ రాజ్యం పోయి ధర్మబద్ధ పాలకుడు చంద్రబాబును గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో కొంగనపాడు గ్రామ ముఖ్య నాయకులు నియోజకవర్గ బెస్తా సాధికార కమిటీ సభ్యులు వినోద్ నాగయ్య మురళి గోపాల్ రెడ్డి మద్దిలేటి లక్ష్మణ పార్టీ మండలం అధ్యక్షుడు డి రామాంజనేయులు మాజీ ఎంపీపీ వాకాటి మాధవి తదితరులు పాల్గొన్నారు జరుగు బాబు చెప్పు ఒక్క నిమిషం అందుకనే మరి ఆయనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చేస్తే ఇట్లా ఉంది పరిస్థితి అందుకే మీరు కర్నూలు జిల్లా అంతా ఎక్కడికి పోయినా మండలమే కాదు కల్లూరు మండలమే కాదు బస్ టికెట్ల ఫ్రీగా ఆడోళ్ళకి మాత్రమే అవకాశం ఎన్నిసార్లు టికెట్ల రోజుకి 10 సార్లు తిరిగినా టికెట్ ఉండదు ఆడోళ్ళకి అందుకనే చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఆయన మీకు అందరికి ఇప్పుడు చూడండి మనం ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ₹1250 అయితా ఉంది అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఉచితంగా ఇవ్వబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయమ్మా అంతేకాకుండా మీకు పిల్లలను బడికి పంపిస్తే తెలుగుదేశం మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైన మహాశక్తి యువగలం అన్నదాత ఇంటింటికి నీరు బీసీలకు రక్షణ చట్టం పూటు రిచ్ ప్రజల ముందుకు తీసుకువెళ్లి చంద్రబాబును సీఎంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మురళీమోహన్ అన్నారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జిల్లా నాయకులు పూతలపట్టు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆటో స్టాండ్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు అనంతరం భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేస్తామని అన్నారు మీరు ఒక్కరే వెనక్కి అదే చెప్తాండి
తమ్ముడు నువ్వు అవసరం లేదు ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లాడిపోతోంది, రక్షణ లేకుండా పోతోంది. కనీసం మనిషిగా బ్రతకాలన్నా కూడా అవకాశం లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఈ ప్రజలకు ఒక రక్షణగా, ఒక భరోసాగా అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మొన్న మహానాడులో భవిష్యత్తుకు నా గ్యారెంటీ అని కార్యక్రమం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాని అనుగుణంగా ఈరోజు చిత్తూరు పార్లమెంట్ లో మన నగిరి, చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టి ఈరోజు చేసుకుంటున్నాం. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తూ ఉంది అన్ని చోట్ల కూడా. మరి నిన్న చిత్తూరులో కానీ, మన చంద్రగిరిలో కానీ అన్ని చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలే ముందుకొచ్చి మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము అన్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మరి ఆ మహిళా శక్తికి బ్రహ్మాండమైన 4 స్కీములు పెట్టారు. యువతకి 3,000 మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అదేవిధంగా సంవత్సరానికి 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు లోకేష్ బాబు గారు. అదేవిధంగా రైతులకి 20,000 వాళ్ళ కార్పస్ ఫండ్ కూడా పెట్టి వాళ్ళకు వారి పంటలకి చేసుకునే దానికోసం 20,000 ఇస్తామన్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తే మహిళా పక్షపాతిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మహిళలు తన అత్తగారింటికి పోవాలన్నా, అమ్మగారింటికి పోవాలన్నా, అన్నతమ్ముడింటికి పోవాలంటే కూడా ఉచిత బస్ సర్వీస్. సంకటహర చతుర్థి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేషు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ రవి, రంగస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాబు, సురేష్, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసవి క్లబ్ సారపాక గ్రేటర్ వనితా సారపాక ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢమాస సారపాక పురవీధులలో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సమర్పించారు. అమ్మవారికి శాకంబరి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనితా సారపాక చార్టర్ అధ్యక్షురాలు విఎన్ పచ్చిపుల్సు లలిత కుమారి, కార్యదర్శి విఎన్ కేతేపల్లి భవానీ, విఎన్ పచ్చిపుల్సు లక్ష్మీతేజ, జాయింట్ సెక్రటరీలు విఎన్ పచ్చిపుల్సు వెంకట సుబ్బారావు, విఎన్ కేతేపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ సాయి నగర్ కాలనీ మల్లాపూర్ ప్రధాన రహదారి పక్కన గల ప్రభుత్వ భూమిలో తోటకూర శ్రీశైలం అక్రమంగా మడిగలు నిర్మిస్తున్నారని కాలనీ వాసులు మేయర్ కు, కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2019లో కూడా ఇదే విధంగా అక్రమంగా కట్టడాలు కట్టడంతో అప్పటి కమిషనర్ కి తెలియజేయడంతో ఆ కట్టడాలను ఆపారని, మళ్లీ ఇప్పుడు రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ మడిగల నిర్మాణం ఆపాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ చెంచల నరసింహరావు, కాలనీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, వైస్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, కోశాధికారి వెంకటయ్య, నారాయణ, రామ్మూర్తి, మనోహర్, ప్రభాకర్, రాజేశ్వరి, కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్రహాం లింకన్, శ్రీ సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్. నేను గత కొంతకాలంగా అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ స్థలాన్ని 2019లో డిసెంబర్ నెలలో షాప్ లైటు దానిలో ఇది చేసినప్పుడు మేము అంతా కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. పాత్రికేయులుగా అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఫోటోలు తీసుకోవటం, మీడియాలో రావటం ఇదంతా జరిగింది. అప్పుడు ఏమైంది, ఉపేందర్ రెడ్డి గారు ఉండగా షాపులను డెమాలిషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి రాత్రి పగలనుక దాన్ని షాపులు మళ్ళా కట్టేయటం, దానికి రంగులు పూసేయటం, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చాలా 24 hours జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి కూడా మేము అందరికీ ఫోన్ ద్వారా, టైం లేదు కాబట్టి ఫోన్ ద్వారా మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని తర్వాత మాకు ఉన్న పాత లెటర్స్ కానీ, రెఫరెన్స్లు కానీ అవన్నీ తీసుకుని ఇప్పుడు నేను కమిషనర్ మేడం కలిశాను, మన మేయర్ గారిని కలిశాను. వీళ్ళందరూ కూడా మాకు ఒక ల్యాండ్ని కాపాడుతామని మాట ఇచ్చారు. అయితే ఈ లెటర్లు కూడా మా అందరికీ సర్క్యులేషన్ చేయండి, దాన్ని తప్పకుండా మేము ఆప్ చేస్తాం అన్నారు. అది కాకుండా అప్పుడు ఆ టైంలో ఎంపీటీసీగా ఉన్న రాములు గారు, జయరాములు గారు ఉండేవాడు, ఆయన పద్మా జయరాములు గారు, వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఉండబట్టే కొద్దిగా డెమాలిషన్ ఇవి కూడా జరిగినాయి. ఆ కట్టడాలు అక్కడ ఇప్పుడు కట్టేది శ్రీశైలం యాదవ్ గారు అని ఆయన కడుతున్నట్టుగా నాకు తెలిసిన. గవర్నమెంట్ని, పబ్లిక్ని, అందరినీ దయచేసి గవర్నమెంట్ భూముల్ని మనం ఎప్పుడైతే కాపాడుకున్నామో, పార్క్ భూములు ఎప్పుడైతే కాపాడుకున్నామో, మరో ఫ్యూచర్ జనరేషన్కి శ్రీ సాయినగర్ కాలనీలో అక్కడ కట్టడాలు కడుతున్నారు. మాకు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కాబట్టి మీరు ఏ హాస్పిటల్ అయినా మాకు ఏది కట్టించినా మాకు సంతోషము. మళ్ళీ వీళ్ళు కబ్జాలు పెట్టుకొని ఉంటే మాకు ఇల్లు కడుతున్నారు, అక్కడ రేపు మడిగలు వేసుకుంటున్నారు, అవి వేసుకుంటున్నారు. మీరు అవి మాకు సాయం చేసేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటారని మా బాధతోటి మేము వచ్చినాము. మాకు కాలనీకి ఏది లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ కూడా మేము లెటర్ ఇచ్చినాము. రేపు ఎంఆర్ఓ కూడా ఇచ్చేస్తాము, మేయర్ కూడా ఇచ్చినాము ఇప్పుడు లెటర్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పొన్నాంగూరులో ప్రైవేట్ స్థలంలో గత 40 ఏళ్లుగా దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమను దౌర్జన్యంగా రోడ్డున పడేశారని బాధితులు సింగారవేలు, రవికుమార్ ఆరోపించారు.
తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాన్ని వైసీపీ నేతలు కూల్చివేస్తారని బాధితులు వాపోయారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలకడం వల్లే తమ దుకాణాన్ని వైసీపీ నేతలు కూల్చివేశారని ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో దుకాణాన్ని నడుపుకుంటే ఆ స్థలాన్ని ఎండోమెంట్ కు అప్పచెప్తామని ఇంతకు మునుపు వైసీపీ నేత మురుగేష్ పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు. హైకోర్టులో ఈ కేసు కొనసాగుతుండగా ముందస్తు సమాచారం లేకుండా దుకాణాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. హైకోర్టులో ఈ కేసు కొనసాగుతుండగా ముందస్తు సమాచారం లేకుండా దుకాణాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. దుకాణాలు నడుపుకుంటే తప్ప తమకు జీవనాధారం లేదని వాపోయారు. కక్షతోనే తమ దుకాణాలను కూల్చివేశారని ఆరోపించారు. జేసీబీని అడ్డుకునేందుకు ఎవరైనా అడ్డొస్తే చంపేస్తామని వైసీపీ నేత మురుగేష్, శ్రీను, వీరమణి బెదిరించినట్లు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నేను ఎం రవికుమార్, మలానూరు పంచాయతీలో అక్కడ గుడి పక్కన టీ స్టాల్ ఉంది నాది. అసలు నేను ఎక్కడో బయట మెడికల్ కోసం బయట వెళ్ళిపోయి మా ఆరోగ్యం పర్లేదు మా భార్య అనేసి పోయి వచ్చేలోపు షాప్ అంతా ధ్వంసం చేస్తున్నారు. ఏం లేదు, సామాన్లు గిమ్మలు అన్నీ తీసేసి డోర్ అన్నీ తీసి బయట పడేసినారు. అంటే నేను బయట వెళ్ళిపోయినాను, హాస్పిటల్కి వెళ్ళిపోయినాను హుసూరుకి. వెళ్ళిపోయింటే ఆ తర్వాత నేను వేరే వాళ్ళు చెప్పి వచ్చినాను నేను ఇక్కడికి. చెప్పాను పంచాయతీ చెందిన సింగారావు నేను 40 ఏళ్ళుగా గత 40 ఏళ్ళుగా మేము ఆడ ప్లాట్ఫారం పైన అంగడి పెట్టామంటే దాని వినాయకుడిది మేము డొనేషన్ ఇస్తూ ఉంటుంది ప్రతి ఏడాది. ఈసారి ఇప్పుడు వచ్చిన వైసీపీ నాయకులు ఎండోమెంట్ అయిందనేసి వచ్చి దౌర్జన్యంగా అంగడినంతా కొడుతూ ఉన్నారు. మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రోగ్రాంలో మేము వెల్కమ్ చేసిన వల్ల ఇప్పుడు ఖర్చు పెట్టుకొని మా పైన దౌర్జన్యంగా దాడి చేస్తున్నారు. ఇంత హెచ్ఎం మురుగేసి ఇవన్నీ కొట్టినారు. ఇది పరిస్థితి. మేము ప్రజెంట్ ఇప్పుడు సిఐ సార్ గారు కంప్లైంట్ ఇచ్చినాము. ఈ ఎండోమెంట్ అయిందనేసి ఇప్పుడు కొట్టినారు వాళ్ళు. యాక్చువల్గా వచ్చి అది ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఏం విషయం అంటే వాళ్ళు దీనికి ముందు వచ్చి టీడీపీలో దాన్ని చేస్తూ ఉండింది. దాని తర్వాత లాస్ట్ 15 ఏళ్ళ ముందు కాంగ్రెస్ పీరియడ్ రూలింగ్ సర్పంచ్ అయినప్పుడు దాన్ని ఎండోమెంట్ చేస్తామనేసి ఎండోమెంట్ చేసినారు. మేము ఎండోమెంట్ వద్దనేసి అప్పీల్ పోయి ఊరికే కావాలనేసి మేము అప్పీల్ స్టే కోర్టు బయటనే ప్రజెంట్కి ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత మేము హైకోర్టుకి అప్పీల్ పోయినాము. అప్పీల్ పోయింటేనే ఇప్పుడు ప్రజెంట్కి ఇప్పుడు అందరూ అన్నింగిల్లో కొట్టేసినారు సిద్ధంగా. నెల మేము ఊరికి ఓడికి నాయకు కడతా ఉంటుంది. ఆ డబ్బులు పెట్టి పరిస్థితి ఇస్తాను. నంద్యాల జిల్లా చాకలమర్రిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గాంధీ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తమ ఓటు బ్యాంకును రాజకీయంగానే వాడుకుంటున్నారు కానీ వర్గీకరణ గురించి మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ నేతలు చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మొదటి ప్లీనరీలో వర్గీకరణ చేస్తామని ప్రకటించారని 2014లో మాదిగల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తరువాత అసలు వర్గీకరణ గురించే మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు ఆర్ వేణుగోపాల్
గోపాల్ మాదిగ, ఎంఈఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి గానా మద్దిలేటి, మండల అధ్యక్షుడు దండు అంజయ్య, గ్రామ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కులం కూడా ఆరోగ్యశ్రీ పడుకుంటున్నారు. అంటే ఆ రోజు స్వయాన రాజశేఖర అసెంబ్లీలో ఈ వర్గీకరణ వచ్చిందనే కారణము మందకృష్ణ మాదిగ వల్ల అసెంబ్లీలో జరిగింది. కనుక ఈ రోజు మందకృష్ణ స్మృతి వల్ల ఎంతో కాకుండా బీసీ కాకుండా ఓసీలు కూడా లబ్ధి పొందుతున్నారు. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుప్పం చెరువులో పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు పసికందుని చెరువులో పడేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పసికందుని చెరువులో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంతా ఉన్నారు ఏదో చేస్తాం. హిమాయత్ నగర్లోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో ఆభరణాల ప్రదర్శన ఆర్టిస్ట్రీ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యంతో అంతులేని హుందాతనంతో కూడుకున్నవని అన్నారు. నగీషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రదర్శన రాజమహేంద్రవరంలో ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. బంగారం మార్పిడిపై తగ్గింపును పొందవచ్చునని అన్నారు. In a regular
regular customer of Malabar Jewellers since many years, and I've been to this artistry show since like maybe 2 or 3 times. Like each time I come, I see exquisite jewelry which is like quite different from the other stores. They have fine jewels which is crafted in gold, diamond and other precious stones as well. What I find different in Malabar jewelry stores is that it is uniquely crafted, and the prices also compared to other jewelry stores, I find it somehow reasonable. So I recommend everyone to come have a visit and then take a look at it and then purchase. Yeah, thanks. Good evening to all of you, especially Muhammad Naeem and his team of Malabar Gold and Diamonds. It is a real pleasure that I have been given this opportunity here to participate in this artistry show. I have always been an ardent fan of Malabar jewelry, be it delicate or heavy jewelry. I would prefer delicate jewelry, but even the heavy jewelry is exquisite and very nice. I wish them all very best for the new artistic show that is going to commence tomorrow. All the best to the team. Thank you. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ గత 3 ఏళ్ల నుంచి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అభాగ్యులకు, నిరుపేదలకు ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని సేకరించి తీసుకువెళ్లి వారికి అందిస్తున్నారు. ఎక్కడైనా అనాథగా కనిపిస్తే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయంలో చేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు తెలిపారు. చాగలమర్రికి చెందిన జమ్మలమడుగు షేక్ నఫీస్ అనే యువకుడు తాను చదువుకున్న కాలేజ్లో సేవకుడిగా సేవ చేయాలనే ఆలోచన ఉండడంతో ప్రాజెక్ట్ వర్క్లో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ చేయూతగా నిలిచిందని అన్నారు. నగల్లపాడులో వృద్ధులకు బెడ్లు, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు పంచిపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా వ్యవస్థాపకుడు వల్లకొండు సాయి సుదర్శన్ రావు, లఘు చిత్ర దర్శకుడు నాసిర్ పఠాన్, జమ్మలమడుగు షేక్ నఫీస్ మిత్ర బృందం పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలి, పేదోడి రాజ్యం రావాలి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ్ చెడతారెడ్డి పిలుపు. చంద్రబాబును సీఎంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం. పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ స్పష్టీకరణ. వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి, స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు. భద్రాచలం శ్రీ వాసవి మాతకు ఆషాఢమాస సారే, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా సమర్పణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.